ఎలక్షన్లు ఇంకొన్ని వద్దులైతుంటాయి అని అనంగా పార్టీ ఆఫీసులు కమిటీలు గిమిటీలతోని బిజీగా ఉంటాయి. ఈసారి మన మేనిఫెస్టో నిరుళ్ళే కసలే ఉండొద్దు. పథకాలు ఎట్లుండాలంటే జనం ఇంటికాడ కాలు మీద కాలేసుకొని కూర్చున్నా చాలు మనమే అన్ని చేసి పెడతాం అన్నట్టు ఉండాలి. ఇక ఆ పార్టీలు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతనే మన మేనిఫెస్టో విడుదల చేయాలి. వాళ్ళు ముసలోళ్ళకి 1000 రూపాయల పెన్షన్ అనుకోర్రి, మనం 2000 ఇద్దాం. 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే మనం 3 లక్షలు చేద్దాం. వాళ్ళు 3 బెడ్రూమ్ అంటే మనం 3 అంతరాల బంగ్లానే కట్టిద్దాం. మన మేనిఫెస్టో చదివిన వాళ్ళకి దిమ్మ తిరగాలి, నిద్రలో కూడా మన పథకాలే యాదుకుండాలి అని అంటారు. గిదంతా ఒకసారి ముందుగానే సురువు చేసిండు. ఆంధ్రాల అందరికంటే ముందే ఎన్నికల శంకరావం పూరించిండు జగనన్న. గుంటూరులో పార్టీ మీటింగ్ పెట్టి మేనిఫెస్టో ప్రకటించిండు. అధికారంలోకి వస్తే 9 పథకాలు అమలు చేస్తాడట. అందులో కొన్ని మన సీఎం సార్ పెట్టిన పథకాలే ఉన్నాయి. మొదలు రైతులకు ఏం చేస్తాడో చెప్పిండు. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్ల పాటు 50,000 పైకం ఇస్తాడట రైతులకు. ఇక ముసలోళ్లకు పింఛన్లు డబుల్ చేస్తామన్నాడు. అన్నొస్తున్నాడు. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 2,000 కాబోతుంది అని చెప్పి ప్రతి యావకు ప్రతి తాతకు చెప్పండి. అమ్మ ఒడి పథకంతోని పోరగాన్లను బడికి పంపించే కార్యం సురువు చేస్తాడట. 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1,500 నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్ తర్వాత చదువులకు ఫీ రియంబర్మెంట్స్ ఇచ్చి ఏడాదికి 20,000 ఖర్చుల కింద ఇస్తాడట. ఇక ఇండ్ల స్కీమ్ కింద 25 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నాడు. అటెంక అస్సలు పథకం అమలు చేస్తా అన్నాడు. అన్నొస్తున్నాడు. మద్యాన్ని నిషేధించేందుకు మద్యపాన నిషేధం మంచిదే గాని అధికారంలోకి రావాలన్నా వచ్చిన అధికారం సర్కార్ నిలబడాలన్నా మందు లేకుంటే అంత బందే కదన్నా. మరి ఎట్లా అమలు చేస్తావు? మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. అదన్నట్టు బీహార్ లెక్క ఒక్కపారే కాకుండా వాయిదా పద్ధతిగా పెడతాడట. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. సిగరెట్లు పాన్ పరాకుల మీద ట్యాక్స్లు వేసి 17 రేట్లు పెంచుతూనే ఉన్నారు. అయినా తాగుడు మానుతున్నారా? మరి ఈ పథకాలన్నీ పబ్లిక్ లకు ఎట్లా తీసుకోవతావన్నా? ఖాళీ నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దగ్గర 3,000 కిలోమీటర్లు. నాయన లెక్కనే జగనన్న కూడా పాదయాత్ర సురువు చేసి సీఎం అయితా అంటున్నాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నడకయాత్ర చేస్తాడట. ఇక ఆఖర్లా అస్సలు కోరిక బయట పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని, చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అన్న తాపత్రయం నాకుంది. గదన్నట్టు 30 ఏళ్లు సీఎంగా పాలించాలని అన్న కోరిక.